వెళ్ళే దారిలో కోతులకి ఉప్మాని పెడుతున్న మా బాబాయ్ని చూడండి. నెంబర్ 1 బోసిడికాయ. ఏముంది, ఏం లేదక్క. చిక్కనం నవ్వుతాడు చిక్కగా. శ్రీశైలం బోర్డ్ ఎంట్రన్స్. సాక్షి గణపతి దగ్గరికి చేరుకునేసరికి నైట్ అయితే 9 అయింది. సో అందరం అయితే ఫైనల్గా ఫస్ట్ సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నాము. ఇక మనం చేరుకునే ప్లేస్ అయితే వచ్చేసింది. నైట్ అయింది కాబట్టి మేము వెళ్ళేసరికి సో మంచి కలర్ఫుల్ లైటింగ్లు అయితే చాలా మంచిగా కనపడిస్తున్నాడు శివయ్య అయితే. చాలా మంచి వ్యూ, అలాగే చాలా మంచి నేచర్ కూడా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ నైట్ జర్నీ. ఇంకా మార్నింగ్ అయితే పాతాళ గంగకి అయితే వెళ్ళిపోయాము. ఈసారి చాలా వరకు అయితే నీళ్లు కిందికైతే తగ్గిపోయాయి పాతాళ గంగలో. మా పాప అయితే చాలా బాగా బుడ్డది భలే ఎంజాయ్ చేస్తుంది. నీళ్ళంటే ముందు పిచ్చి ఇష్టము, అలాంటిది ఇంకా పాతాళ గంగలో అయితే స్నానాలు చేసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. మేమైతే ఒకరినొకరమైతే ఇంకా ముక్కు తీసేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మా పిల్ల అయితే వాళ్ళ డాడీని అయితే అసలు వదలకుండా బాగా ఎంజాయ్ చేసుకుంటుంది. మా కొడుకు అయితే అక్కడ నిల్చొని ఉన్నాడు కదా, వాడైతే కాస్త భయపడుతున్నాడు. వాడైతే సైడ్కి ఓడిపోయాడు. ఈ చిట్టి తల్లి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాటర్లో అయితే. గుండు చేపించుకునే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళ మేనమామ అయితే ముందు పిల్లలకి బొట్లు అయితే పెట్టేస్తున్నారు. ఇక ఫస్ట్ పెద్ద కొడుకుకి అయితే తీసేస్తున్నారు వెంట్రుకలు. నా కొడుకు అయితే చాలా ఏడుస్తున్నాడు, కానీ మా చిట్టి తల్లి అయితే బాగా తీపించుకుంటుంది. ఇదే ఏడుస్తానే ఏమో అనుకున్నాము, తీపించుకోదేమో అసలు అనుకున్నాము, కానీ చిట్టి తల్లి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ తీపించుకేంది ఆడుతూ పాడుతూ. వీడు మాత్రం బాగా ఏడుస్తాడు పిల్లుడు. సో ఫైనల్గా అయితే ముగ్గురు గుండ్లు అయిపోయారు. హలో గాయస్, ఇక మొత్తానికి అయితే పూర్తయిపోయింది. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి అయితే వచ్చేసాము. ఈవినింగ్ 5 అయింది టైము. సో లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటారు, 10 రూపాయల టికెట్. చూసారా, ఎవరు లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు పుణ్యం కదా, అందులో సోమవారం రోజు చాలా తక్కువ ఉన్నారు. మా మమ్మీ అదు అక్కడ వెళ్తుంది చూడండి. మన శివాజీ ఛత్రపతి గారు చేసిన ప్రతి ఒక్క దాని గురించి అయితే ఇక్కడ బొమ్మల రూపంలో కింద అయితే, అలాగే వ్యాసం రూపంలో అయితే రాశారు. సో మొత్తానికైతే ఇక్కడ కొంచెం మేము కూడా ఒక 10 minutes అట్లా టికెట్ తీసుకొని వెళ్ళాం కదా, టైం స్పెండ్ చేసి మంచిగా అయితే ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. కానీ మా పాప అస్సలు మాత్రం ఉండట్లేదు. ఫైనలీ శివాజీ No. ఫైనల్గా అయితే శ్రీశైలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ హోల్ ఫస్ట్ టైం జర్నీ అయితే మా పిల్లలతోటి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా బాగా అనిపించింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తాము